చిన్నపిల్లల్లో హెడేక్ వచ్చినప్పుడు ఎప్పుడు మనం అలర్ట్ అవ్వాలి? కొన్ని రెడ్ ఫ్లాగ్ సిమ్టమ్స్ అంటారు వీటిని. అంటే ఎప్పుడైతే మనం డాక్టర్ అటెన్షన్ తీసుకొని ఇమీడియట్ గా స్కాన్లు కానీ వేరే టెస్ట్లు ఎప్పుడు చేయించాలంటే కొన్ని రెడ్ ఫ్లాగ్ సైన్స్ మనం తెలుసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. మొదటిగా మసక, హెడేక్ తో పాటు మసకగా కనపడటం. రెండోది డిప్లోపియా, అంటే రెండుగా కనపడటం, ఆబ్జెక్ట్స్ రెండుగా కనపడతాయని కానీ పిల్లలు చెప్తే అది ఒక రెడ్ ఫ్లాగ్. మూడోది తూలు, నడుస్తుంటే పక్కకి పడిపోయినట్టు నడవటం, అలాంటి ఆ వణుకు లాంటి నడక ఉన్నప్పుడు అది కూడా ఒక రెడ్ ఫ్లాగ్ సిమ్టమ్. తర్వాత వీక్నెస్, బాడీలో ఏమన్నా చేయి గానీ, ఒక కాలు గానీ, ఫేస్ గానీ దాంట్లో వీక్నెస్ అంటే తక్కువగా పనిచేస్తుంది, స్ట్రెంగ్త్ తగ్గింది అలా అనిపిస్తే కూడా అది కూడా రెడ్ ఫ్లాగ్ సైన్. ఇది కాకుండా మాటికి వాంతులు, మాటికి ఫ్రీక్వెంట్ ఫాల్స్, పడిపోవటం, లేకపోతే మత్తుగా ఉండటం, ఇవి కూడా. ఎర్లీ మార్నింగ్స్ నిద్ర లెగుస్తూనే విపరీతమైన హెడేక్, అది కూడా ఒక రెడ్ ఫ్లాగ్ సిమ్టమ్. సో ఇలాంటివి కనుక ఏమన్నా జరుగుతుంటే ఇమీడియట్ గా హాస్పిటల్కి వెళ్ళి ఎవాల్యుయేట్ చేయడం చాలా ఇంపార్టెంట్.